నా పేరు మహేష్. నేను విజయవాడ వెస్ట్లో ఉంటాను. మొన్న నేపాల్లో జరిగిన సంఘటనకి మన హిందూ పరంగా జనాల్ని ప్రతి ఒక్కరిని ఆదుకున్న మనిషి మన లోకేష్ బాబు అక్కడికి మన సూపర్ 6 పథకం దగ్గరికి పిలిచినా కూడా పోకుండా ఇక్కడే మన జనాల్ని మనం ఆదుకోవాలి, వాళ్ళందరినీ సేఫ్గా మన అందరినీ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ప్రతి ఒక్కరిని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరినీ స్పెషల్గా ఫ్లైట్లో మన ఏపీకి తీసుకొచ్చి ఎవరెవరో ఇంటికి వాళ్ళని గమ్యంగా చేర్చిన అధినేత మన లోకేష్ బాబు గారు ఈ సూపర్ 6లో హామీలు ఇచ్చిన ప్రతి పథకాన్ని ఆయన నెరవేర్చారు. ఆయనకి ఎంతో ధన్యవాదాలు. ఇలాగే కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి అన్నీ జరిగి ప్రతి జనాలందరినీ మెరుగుపరిచేలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే లోకేష్ బాబు నాయకత్వంలో మన రాజధాని కూడా ఇంకా డెవలప్మెంట్ అయ్యి అందరికీ జాబులు వచ్చేటట్టు చేసి లోకేష్ బాబుని కాబోయే మళ్ళీ నెక్స్ట్ సీఎంగా చూడాలని మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. నా పేరు కోటేశ్వరరావు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 43 డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు నేపాల్లో చిక్కుకొని ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి తెలుగు ప్రజలకి అండగా మన కూటమి ప్రభుత్వం నిలబడడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రపంచంలో మన ఆంధ్ర ప్రజలు ఎక్కడున్నా కూడా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా కూడా మేమున్నాం అని ముందుకు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి అందులో భాగంగానే సూపర్ 6 పథకాలకు సంబంధించి ఈ సభకి కూడా వెళ్లకుండా ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానీ సభ బాధ్యతలు నిర్వహిస్తే లోకేష్ గారు ఈ నేపాల్కి సంబంధించినటువంటి తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళందరినీ కూడా జూమ్ మీటింగ్లో మమేకం చేసి వారందరికీ సపరేట్గా ఒక ఫ్లైట్ని ఏర్పాటు చేసి వారిని తిరిగి తీసుకొచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ నాయకులు, విజనరీ నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అదే లోకేష్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ